ప్రయాణానికి తీసుకెళ్లారు. పెళ్లికి ఏదో హైదరాబాద్ రా అని చెప్పి తీసుకెళ్లారు. రైల్లో ఎక్కించారు. అందరితో పాటుగా టికెట్ తీసేసారు. నీకు కూడా అంటే నువ్వు కూడా వచ్చేయవలసిందే అని చెప్పి బలవంతంగా రైలు ఎక్కించేశారు. మనకి వెళ్ళడం ఇష్టం లేదు. సరే, నాకు రావడం మీతో ఇష్టం లేదు కాబట్టి రైలు ఇలా ముందుకు వెళ్తుంది కాబట్టి నేను ఇలా వెనక్కి నడుస్తాను అని చెప్పి ఆ బోగి నుంచి ఇంజిన్ నుంచి ఈ కండక్టర్ మన గార్డ్ ఉండే వరకు మనం వెనక్కి నడుచుకుంటూ వెళ్ళినా కానీ మన ప్రయాణం మాత్రం ముందుకే సాగుతుంది. అంటే అప్పుడు ఉండేటువంటి ధర్మం ఏదైతే ఉందంటే మనము దేవుణ్ణి నమ్మము అని చెప్పి మనం మీరందరూ కూడా దేవుడు నమ్మేటువంటి దిశలో వెళ్తున్నారు, నేను నమ్మనటువంటి యువతల దిశలో నేను ప్రయాణం చేస్తాను అన్నా సరే మాస్టర్ ఇంకా చాలా చక్కగా చెప్పారు. చీమ ఏం చేస్తుందట, ఆ రైలు ఇంజన్ నుంచి గార్డు వరకు ప్రయాణం చేస్తూ ఉంటుంది. దాని గమ్యం గార్డు అనుకుంటూ ఉంటుంది. కానీ దాని ప్రయాణం మాత్రం విజయవాడ నుంచి ఢిల్లీకో హైదరాబాద్కో ఇటే సాగుతూ ఉంటుంది. అంటే మనం కూడా ఏం చేస్తుంటాం, ఒక్కొక్క జన్మలో మనం ఎదిరించాము, వెనక్కి వెళుతున్నాము అని చెప్పంటే వేరే దిశలో వెళుతున్నాము అనుకుంటాం. కానీ కాలగమనంలో అందరూ కూడా ఒకవైపుకే తోయబడతారు. ఆ మహాప్రవాహం అడిగేసి వెళుతూ ఉంటుంది. మధ్యలో కొంతమంది ఇటు నడుస్తూ ఉండేవాళ్ళు, అటు నడుస్తూ ఉండేటువంటి వాళ్ళు ఉంటే ఉండొచ్చు. కానీ మొత్తము మీద భూమి యొక్క పరిణామము అనేటువంటి స్థితిలో మానవుడు అనేటువంటి వాడు తప్పనిసరిగా దైవము అనేటువంటి స్థితిని చేరుకుని తీరుతాడు. కొంచెం ముందు వెళ్తారు. కొంతమంది ముందే చేస్తారు, కొంతమంది ఆలస్యంగా చేస్తారు. తప్పనిసరిగా దాన్ని ఎవరు చెప్పినా సరే అదే చెప్తారు. భూమి మీద దేవుని యొక్క సామ్రాజ్యం అన్నారు. అంటే భూమి మీద దేవుని యొక్క సామ్రాజ్యం ఎప్పుడు వస్తుంది? భూమిలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా దైవత్వము అనేటువంటి దాన్ని పొందితే వస్తుంది. దాన్ని ఆ రకంగా చెప్తారు. మనం ఏం చేస్తామంటే స్వర్గము కింద, ఆ దేవతల యొక్క సాంగత్యము కింద స్వర్గంలో వాళ్ళ దగ్గర ఉండడము అనేటువంటిది. నిజానికి స్వర్గము అనేటువంటిది అక్కడ ఉందా, మనం ఉన్నటువంటి చోట్లోని పరిసరాల్లోనే ఉంటుందా అనేటువంటిది మనము చూసుకుంటాం. అంటే అటువంటి స్థితిలోకి వెళ్ళినప్పుడు మానవుడు అనేటువంటి వాడు ఉన్నతుడు అయినటువంటి మానవుడి కింద మారుతాడు అని చెప్తాం. దీన్ని మనకి అరవిందుడు చెప్పినా సరే దాన్నే చెప్తాడు. సూపర్ కాన్షియస్ అధిమానవుడు అనేటువంటి దాని కింద ఆయన చెప్తారు. ఎవరు చెప్పినా అటువంటి స్థితిలో చెప్తారు. అందుకే మనకి తెలియకుండా మనకి ఏంటంటే ఇప్పుడు కార్టూన్ సీరియల్స్లో కానీ మనకి సైన్స్ ఫిక్షన్లో కానీ వాటిల్లో కానీ జరగబోయేటువంటి కొన్ని సంఘటనలు ఏవైతే ఉంటాయో వాటిని మనం కథలుగా చెప్పుకుంటాం. పూర్వకాలంలో మనం చందమామ వైపు నక్షత్రాలకి ప్రయాణాలు చేశారు. అక్కడ ఆ లోకంలో ఈ లోకంలో అనేవి ఇప్పుడు అవన్నీ నిజమవుతున్నాయి. ఎక్కడికి కావాలంటే సుమారుగా ఆ లోకాలకి మనం ప్రయాణం చేయగలిగేటువంటి స్థితిలోకి మనము సైన్స్ ద్వారా అభివృద్ధి చెంది మనము పెడుతున్నాము. అంటే ఇప్పుడు కూడా మనకి ఏమిటో సూపర్ మ్యాన్ అనేటువంటిది, స్పైడర్ మ్యాన్ అనేటువంటి దాని కింద మనకి గోడల మీద ఎక్కేసేవాళ్ళు, గాలిలో తిరిగేటువంటి వాళ్ళు, ఇటువంటి శక్తియుక్తులన్నీ కూడా ఉంటాయి. నిజానికి పెద్దలు ఏం చెప్తారంటే ఈ భూమి ఇప్పుడు ఉన్నటువంటి సమాజము దాని యొక్క పూర్వపు దశలో ఒకప్పుడు ప్రతి మానవుడికి కూడా ఇటువంటి అలౌకికమైనటువంటి శక్తులను మనం ఏదైతే చెప్పుకుంటామో అవన్నీ కూడా అందరికీ ఉండేవి. అందరికీ కూడా సహజంగా అనేవి ఉండేవి. అంటే మనం మంత్రతంత్రాలని చెప్పి, జానపద సినిమాలని చెప్పి, విఠలాచార్య సినిమాలని చెప్పి మనం చెప్పుకునేటువంటివి ఇటువంటివి ఏవైతే ఉంటాయో అటువంటి శక్తులు సహజంగానే ప్రతి మనిషికి కూడా ఉండేవి. అయితే కొన్ని కారణాల వల్ల ప్రత్యేకముగా ఏం జరిగిందంటే భూమి మీద ఉండేటువంటి మానవులు వాటిని తప్పుగా ఉపయోగించుకోవడం మొదలుపెట్టారు, వాళ్ళకు ఉండేటువంటి శక్తిని. అంటే దీన్నే మనం ఏం చేస్తామంటే క్షుద్ర విద్యలు, బ్లాక్ మ్యాజిక్ అనేటువంటి దాని కింద చెప్తాం. అంటే మనకు ఒక శక్తి ఉంది, మనం ఏమంటే అది అయిపోతుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, చాలా జాగ్రత్తగా దాన్ని మనము ఉపయోగించుకోవాలి. పొరపాటుగా కనుక ఏదైనా కనుక అవతల వాళ్ళ గురించి కనుక మనం తలుచుకుంటే అది అయితే దానికి ఫలితం మనమే అనుభవించాలి. దీన్ని బోల్డ్ని కథల కింద మనకి చెప్పారు. వాడు ఎవడో అడవిలో వెళ్తుంటే చెట్టు కింద కూర్చున్నట్ట, ఎండగా ఉంది, ఈ చెట్టు కింద బాగుంది కానీ ఇక్కడ ఒక పక్క ఏర్పాటైతే అంత బాగుంటుంది అనుకున్నట్ట. అనుకున్న పరీక్షణలో మంచము పక్క అవన్నీ కూడా ఏర్పాటయ్యాట. అబ్బా ఇది భలే బాగుంది, ఏదేదారు ఇక్కడ ఇప్పుడు ఆకలేస్తుంది, కొంచెం ఆహారం కూడా ఉంటే బాగుంటుంది కదా అనుకున్నట్టు చుట్టూ వెంటనే ఆహారం వచ్చేస్తుంది. వీడికి కావాల్సినటువంటి వీడికి ఏవైతే ఇష్టమో అవన్నీ చదువు. అబ్బా కడుపు నిండి అన్నాడు, అమ్మయ్య ఇప్పుడు హాయిగా పడుకోవచ్చు. చక్కగా అందమైనటువంటి యువత ఎవరైనా పక్కన కూర్చుని విసునికరతో విసిరితే ఎంత హాయిగా ఉంటుంది ఇప్పుడు అనుకున్నాడు. నిజంగానే ఒక చక్కటి అందమైనటువంటి అమ్మాయి ప్రత్యక్షమైంది, విసరడము మొదలుపెట్టింది. అరే నేను ఏమనుకుంటే ఎన్ని అయిపోతున్నాయి, కొంపదీసి ఇప్పుడు పులిచ్చిరన్న తినేది కదా అనుకున్నట్టు. పులిచ్చింది తినేసి. అంటే భగవంతుడు మనకి ఒక శక్తినిచ్చినా సరే
దాన్ని దురుపయోగం చేసుకోవడము అనేటువంటిది మనకు ఉంటుంది. నిజానికి భాషా సినిమాలో రజనీకాంత్ చాలా చక్కగా స్వరూపం కొన్ని ఇలాంటివి తీయడానికి ప్రయత్నం చేశాడు. ఆ గురువు గారు ఏదో శక్తి ఇచ్చి నీకు 11 సార్లు ఏదో ఎన్నిసార్లు ఉపయోగిస్తుంది అంటే ఉత్తినే గాలి ఇవ్వడం కిందకి రావాలి, ఇది ఇక్కడికి ఎగరాలి, ఇలాంటి వాటి అంటే పరీక్షించుకోవడం కోసం అన్ని రుచి పెట్టేసుకుంటాడు. చివరికి ఇంకా అత్యవసరమైనప్పుడు ఇంకా ఒకటో ఏదో మిగులుతుంది. ఇలా అంటే ఆ రకమైనటువంటివి కొన్ని నిజంగా సినిమాల్లోనూ వాటిల్లోనూ కూడా అటువంటి కథలతోటి వచ్చాయి. ఆయన గురువు గారు చెప్పినటువంటి కథనే ఆయన తీసుకున్నాడు కాబట్టి. అంటే శక్తిని భగవంతుడు మనకి ఇచ్చినప్పటికీ కూడా దాన్ని మనం ఉపయోగించుకోవడం అనేది మనకి కనుక చేత కాకపోతే, ఆ మైదాస్ అనేటువంటి వాడికి భగవంతుడు ప్రశ్నించమే నీకు ఏం కావాలి అని అంట. ఏం ముట్టుకుంటే అది బంగారం అయిపోవాలి అన్నట్టు. సరే ఏం ముట్టుకుంటే అది బంగారం అయిపోతుంది, వెరీ గుడ్, చాలా ఇంకేముంది, నా దేశంలో ప్రజలందరూ హాయిగా ఉంటారు అన్నమాట. తిండి తినడానికి అన్నం దగ్గర కూర్చుంటే అప్పట్లో బంగారం, అది బాగానే ఉంది అనుకున్నట్ట. కానీ అన్నం ముట్టుకుంటే అవి కూడా బంగారపు గింజలు అయిపోతున్నాయి, అవి నోట్లోకి వెళ్ళలేవు, తినలేడు. అంటే ఆ రకంగా అంటే కోరుకునేటువంటి కోరిక కూడా మనకి ఒక్కొక్కసారి మనకి తెలియకపోతే తప్పుగా కోరుకుంటాం. ఇలా కోరుకోవడం మొదలుపెట్టేటప్పటికి ఏమిటైంది, ప్రకృతి ఏం చేస్తుందంటే, అంటే భగవంతుడు ఏం చేశాడంటే మానవులకు ఉన్నటువంటి శక్తిని వెనక్కి లాగేసుకున్నాడు. మానవుల్లో ఉండేటువంటి శక్తిని వెనక్కి లాక్కున్నాడు. లాక్కుని ఏం చేశాడు, ఎవరికైనా ఇటువంటి శక్తులు ఇప్పుడు కావాలంటే తపస్సు చేసో సాధన చేసో మీరు మళ్ళీ సంపాదించుకోండి. అంటే మనం పిల్లవాడికి ఏం చేస్తామో ఆ చాక్లెట్ డబ్బా ఏదో అక్కడ పెడతాం. అరే నువ్వు పొద్దున పూట స్కూల్కి వెళ్ళే ముందు ఒకటి తింటూ ఉండరా అని. వీడు స్కూల్కి వెళ్ళే ముందు ఒకటి తింటూ వచ్చాక 2 తింటూ 3 తింటూ ఉంటే తల్లి ఏం చేస్తుంది, ఆ డబ్బా వీడికి అందకుండా పైన పెడుతుంది. ఆ టీవీ కనెక్షన్ వాడు నాన్న ఏం చేస్తాడు, వాడు ఏడుస్తున్నాడు కదా అని చెప్పి ఒరే కాసేపు అరగంట గంట నువ్వు రోజు చూసుకో అని పెడతాడు. వాడు ఏం చేస్తాడు, రోజు 24 గంటలు చూడటం మొదలు పెడతాడు. అప్పుడు ఏం చేస్తాడు, కనెక్షన్ తీసేసి పైన పడేస్తాడు. నీకు ఎప్పుడైనా కనెక్షన్ కావాలంటే నువ్వు ఆ రోజు ఆ వర్క్ చేసి చూపించి నాకు, అప్పుడు అరగంట నీకు నేను ఇస్తాను. అంటే ఒకప్పుడు మనకి చాలా స్వేచ్ఛగా మనకి లభించేటువంటి దాన్ని మనం ఏం చేస్తాం, దాన్ని కనుక మనం తప్పుగా కనుక దురుపయోగం కనుక చేసుకుంటే పోగొట్టు. తిరిగి మళ్ళీ మనం దాన్ని సంపాదించుకోవాలంటే గోళ్ళతో తపస్సు చేయాలి, కష్టపడాలి. అది ఏదైనా సరే, డబ్బైనా సరే భగవంతుడు మనకి ఇస్తాడు. మనం ఇష్టం వచ్చిన